నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం ఆచారి కాలనీలో గత 20 సంవత్సరాలుగా అంగన్వాడీ సెంటర్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుజాతను అక్రమంగా విధుల నుంచి తొలగించారని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నేతలు ఆరోపించారు. మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్, రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు ఆళ్లగడ్డలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ కు నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసిన విషయాన్ని టీచర్ సుజాత సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లినా గుడ్లు ఎలా ఉన్నా పంపిణీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు గుడ్లను పంపిణీ చేయగా అవి నాణ్యత లేవని స్థానికులు సిడిపిఓకు ఫిర్యాదు చేశారని, అయితే సిడిపిఓ ఎలాంటి విచారణ జరపకుండా టీచర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. అనంతరం విషయం ప్రశ్నించినందుకే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామంటూ అంగన్వాడీ సెంటర్ కు నోటీసులు అంటించారని పేర్కొన్నారు. వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ బాధితురాలు వచ్చేసి మాకు వచ్చేసి అన్యాయం జరిగిందని మమ్మల్ని కోరడం జరిగింది. ఇట్లా జరిగింది అనమాట ఏమని తెలియక ఉండే వాస్తవం అనేది మాకు తెలియజేసినది. వచ్చేసి 4 లక్షల సరుకు నాశనమైందన్న దాంతో, కుళ్ళిపోయిందన్న దాంతో వాళ్ళు ఉద్యోగం తీసుకున్నారని చెప్తున్నారు. 4 లక్షల సరుకు నాశనమైందంటే ఆడ వచ్చేసి సూపర్వైజర్ మేడం వచ్చేసి డైలీ పోయి నెలకు 20 సార్లు చెకింగ్ చేస్తుంటది. చెకింగ్ చేస్తుంది, ఫోటో తీసుకుంటుంది. వచ్చేసి గుడ్లు దించే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కంపల్సరీ, నేను పలానా చోట గుడ్లు దించినానని. గుడ్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకునే వ్యక్తి పలానా చోట దించినారు, స్టాక్ ఉంది అనే దాంతో ఆలోచన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ డైలీ వచ్చి చెక్ చేసేది, చెకింగ్ చేసుకుంటూ పోతుంది. ఇవన్నీ చెకింగ్ జరుగుతాయి, ఇవన్నీ పంచుకుంటూ పోతానంది. ఈమె గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానంది. ఒకవేళ అవినీతికి పాల్పడితే ఎప్పుడో పాల్పడి ఉండాల్సింది, ఇప్పుడు డీసెంట్ గా ఇప్పుడు ఏంది. కానీ ఏంటంటే ఈమె చెప్పే ఏంటంటే ఒక్కసారి ఈ నెలలో దించిన గుడ్లు మాత్రమే చెడిపోయినాయని చెప్తుంది. కానీ దాని వెనుకల రహస్యం ఏంటంటే ఈమెను శారీరకంగా అనుభవించాలన్నంత కొందరు పాల్పడినారు. ఈమె ఏంటంటే సహకరించకుండా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి సూపర్వైజర్ మేడం కూడా కంప్లైంట్ ఇచ్చింది. మేడం వీళ్ళు నా మీద బలవంతంగా ఇట్లా ఇది చేస్తున్నారు అనంతో ఆ మేడం వచ్చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఏమాత్రం తీసుకుండా సరలేన చూసి ఇరిసిపెట్టినారు. వాళ్ళు ఏంటంటే ఈమె సహకరించలేదు కాబట్టి వాళ్ళు పగతో ఏం చేస్తున్నారంటే ఒక కుట్రతో, అంటే దీని వెనుకలు ఏంటంటే సూపర్వైజర్ ఉంది, పీడీ మేడం ఉంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఈమె కుట్రతో ఉద్యోగం తీయాలని ఒక ప్లాన్ వేసినారు తప్ప మిగతాది ఏం లేదు. కలెక్టర్ మేడం గారికి కూడా నేను విన్నపంలో చెప్పేది ఏంటంటే, మేడం మీ కాడికి వచ్చిన ఈ ఒక సమస్యను మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని దయచేసి ఈమె ఉద్యోగము మేమకి ఇప్పించాలని కోరుతున్నాం. అది తొందరలో వచ్చేసి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా వస్తాము. ఆడ కూడా ఒక ర్యాలీ, ఒక ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం మీ కాడికి కూడా వచ్చి మీతో కూడా మేము మాట్లాడతాం, ఈ పరిష్కారం ఏంటో అనేది మేము చేస్తాము. దయ ఉంచి ఈ అధికారులు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈమెకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. జై భీమ్. నమస్కారము, నా పేరు పరుచూరి సుజాత. ఆళ్లగడ్డలో ఆచార కాలంలో 20 సెంటర్ గా పనిచేస్తున్నాను. నేను 16 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నాపై అధికారులు కుమ్మక్కయ్యి నన్ను ఇట్లా వేధిస్తున్నారు. దస్తగిరమ్మ మేడము ప్రతిసారి నా సెంటర్కి వస్తూనే ఉంది. సూపర్వైజర్ ప్రతి నెలలో 20 సార్లు సెంటర్కి వస్తూనే ఉంది. ఆమె చెప్పితే నేను అన్ని పంచినాను. గుడ్లు ఇచ్చినారు వాళ్ళు పంచమని చెప్పినారు, నేను పంచినాను. నాపై ఆరోపణలు చేసినారు. నాకు ఉద్యోగం ఇప్పించగలని కోరుతున్నాను.